ఆ చట్టం ప్రకారం మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ మీరు చెప్పండి. లేదు నేను మైనగా చెప్పాలంటున్నా, వేరే మైనగా చెప్పండి. ఏంటది? 294 అబ్సినిటీ. అది కాదు. కృష్ణ కుమార్ గారు మీ దృష్టిలో, కృష్ణ కుమార్ గారు చట్టం దృష్టిలో అది పక్కన పెట్టి మీ దృష్టిలో అసభ్యత అనేది డ్రెస్సింగ్ లో ఉందా లేదా? అసలు కాదండి, నేనెవరినండి చెప్పటానికి. ఇప్పుడు మనం ఎందుకు లేదండి, కొన్నిసార్లు మనం చట్టాన్ని క్వశ్చన్ చేస్తుంటాం. కాదు కొన్నిసార్లు మనం చట్టాన్ని క్వశ్చన్ చేస్తుంటాం, కొన్ని సెక్షన్స్ క్వశ్చన్ చేస్తుంటుంటాం. అలా కాదు, సమాజం ఇప్పుడు రెండు రకాలుగా వాదన చెయ్యొద్దు. రోహిత్ గారు ఒకటే మాట చెప్తున్నా, నేను నా అభిప్రాయం ప్రామాణికం కాదు, నేను చట్టానికే కట్టుబడిన వ్యక్తిని చెప్తున్నాను. చట్టం ఏం చెప్తుంది? లాయర్ గారైనా చెప్పాలి, లాయర్ అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న శేఖర్ భాష అయినా చెప్పాలి. చట్టం ఏం చెప్తుంది? శేఖర్ భాష చెప్పండి. ఐపీసీ 294 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ మారింది, బట్ ఐపీసీ 294 ఏం చెప్తుందంటే అబ్సినిటీ అది వెబ్సైట్స్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, రేడియోలో కావచ్చు, లేకపోతే రోడ్ లో నడుచుకెళ్లే అమ్మాయిలైనా సరే డీసెన్సీ పాటించలేదు అని చెప్పి మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. అది ఐపీసీ 294 కింద మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది సబ్జెక్ట్ టు ద ప్లేస్. ఇప్పుడు ఏంటంటే కృష్ణ కుమార్ గారికి ఒక రకంగా అనిపించవచ్చు, ఆజాద్ గారికి ఒక రకంగా అనిపించవచ్చు, మీకు నాకు వేరే రకంగా అనిపించవచ్చు. కానీ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఆ పోలీస్ ఆఫీసర్ కి ఆ కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ కి అది అబ్సీన్ గా అనిపించింది అంటే దే కెన్ కంప్లైంట్. ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్ ఉంది అనుకోండి, ఆ స్కూల్లో వచ్చే టీచర్ అమ్మ ఇలా మరి లో నెక్కులో లేకపోతే డీప్ నెక్కులో ఇలాంటివి వేసుకుని రాకూడదు అని ఆ హెడ్ మాస్టర్ దే కెన్ పుట్ ఎ రూల్ బికాస్ ఇది ఒక లా ఉంది. ఉంది సార్. చూడండి ఐపీసీ 294 చూడండి సార్. అది చెప్పండి, పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మాట్లాడండి సార్, నాకు మీరు మధ్యలో దొరకండి, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఏంటంటే ఏ కమ్యూనిటీకి అయినా, ఒక విలేజ్ అయినా సరే, లేకపోతే ఒక స్కూల్ అయినా, లేకపోతే ఒక పబ్ అయినా, ఏదన్నా ఒక ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ ఆర్ సమ్ పబ్లిక్ లిమిటెడ్ అయినా సరే, ఒక ఆఫీస్ కి మేము ఇదే డ్రెస్ కోడ్ పెడుతున్నాము, ఈ డ్రెస్ లోనే మీరు రావాలి అని వాళ్ళు నిర్ణయించుకుని ఆ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకొని ఇది మన డ్రెస్ కోడ్, ఇది ఉల్లంఘించిన వాళ్ళ మీద ఎవరికైనా సరే మనం చర్యలు తీసుకోవచ్చు అని వాళ్ళు పెట్టుకునే హక్కు వాళ్ళకుంది. ఇప్పుడు ఆఫీస్ లో కనుక ఒక మహిళ లేదు నా స్వేచ్ఛ నేను వేసుకుంటాను అని చెప్పి బికినీ వేసుకొస్తాను అని చెప్పి అనడానికి లేదు. అటువంటి వాళ్ళ మీద అబ్సినిటీ ఇంకొకటి కూడా చెప్తా, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా. అంటే ఇక్కడ ఎవరైతే ఆఫీస్ లో ఉన్న మెజారిటీ సభ్యులందరూ ఎన్నుకున్న వాళ్ళు లేకపోతే అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు, ఎస్ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి, ఆఫీస్ అయినా స్కూల్ అయినా గుడి అయినా, ఇప్పుడు గుడికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు గుడిలో నేను ఒక బికినీ వేసుకెళ్తాను, నన్ను ఎవడ ఏం చేస్తాడన్నా ఐపీసీ 294 ప్రకారం వాళ్ళ మీద కేసు అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. అలాగే నడి రోడ్డు మీద అక్కడికే వస్తున్నా సార్. ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద కుటుంబం, మనం అందరం కూడా ఒక దేశం కుటుంబం అనుకున్నప్పుడు ఇక్కడ కృష్ణ కుమార్ గారి ఒపీనియన్ లేకపోతే మీ ఒపీనియన్, రోహిత్ గారి ఒపీనియన్ కాదు, మన అందరం కూడా కలెక్టివ్ గా ఒక డిసిషన్ తీసుకొని ఎస్ భారతదేశంలో అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా అందరూ కూడా ఈ డ్రెస్ కోడ్ పాటించాలి, ఎవరు కూడా ప్రైవేట్ పార్టీ ఎవరైనా సరే మనం గనక ఒక డిసిషన్, ఒక పాలసీ గనక మనం తీసుకునే హక్కు మనకు ఉంది. శేఖర్ భాష ఒక్క నిమిషం. కృష్ణ కుమార్ గారు, ఆజాద్ ఒక్క మాట వినండి, నేను అయిపోయేదాకా వినండి, ఎందుకంటే మళ్ళీ ఓవర్లాప్ చేయొద్దు. కృష్ణ కుమార్ గారు నేను ఒకటి అడుగుతాను, ఆజాద్ మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. సంక్రాంతికి ఊళ్ళల్లో రికార్డింగ్ డాన్సులు వేస్తారు. కృష్ణ కుమార్ గారు, ఆ రికార్డింగ్ డాన్సులు అసభ్యత, అశ్లీలం అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? నేను పదే చెప్తున్నానండి, నేను అనేది ఇక్కడ నాకేదో కొమ్ములున్నాయనో లేకపోతే నేనేదో చాలా సంఘ సంస్కర్తనో మాట్లాడతానంటే కుదరదు. మనకు ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం వెళ్ళాలని చెప్తున్నాను. మీరు ఎందుకు పదే నాతో మాట్లాడించాలని చూస్తారు? నేనెవరండి చెప్పటానికి? నేను కాదు. ఇక్కడ పాయింట్, చట్టం ప్రకారం ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఏదైనా ఉల్లంఘన జరిగింది అనిపిస్తే కోర్టుకు వెళ్ళొచ్చు.
ఇప్పుడు ఈ డ్రెస్సుల గురించి చాలా చాలా బాధపడుతున్నారు. పోరాటాలు చేస్తారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, పోరాటాలు చేస్తారు, అభిప్రాయాలు చేస్తారు, అన్ని 100% ఉంది. మీరు ఎద్దేవా చేసినట్టు మాట్లాడితే కుదరదండి. మీరు ఎద్దేవా కృష్ణ కుమార్ గారు, చేసినట్టు బాగుంటుంది అని అడుగుతున్నారు. నేను ఒకటే నేను ఎద్దేవా చేయలేదు. కృష్ణ కుమార్ గారు, నేను ఎద్దేవా లేదు కృష్ణ చాలా కుమార్ గారు, రెండో వాళ్ళ టెంపర్మెంట్ లూజ్ అయ్యేలాగా మీరు చెయ్యొద్దు చెప్తున్నా నేను. మీరు నేను వినండి. దాంట్లో తప్పే ఉంది. అంటే అందరూ చట్టాలనే వెళ్ళారు కదా, కొంతమంది పోరాటాలు చేస్తారు, కొంతమంది ఇలా కాదు అని అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు మా పోరాటాలు మీకు ఎందుకు గుర్తొస్తున్నాయి? మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను. కృష్ణ కుమారి అనే ఒక వ్యక్తి చెప్తే ఆగండి. ఒక వ్యక్తి చెప్తేనో, ఆజాద్ లాంటి లాయర్ చెప్తేనో ఇది ప్రామాణికం కాదు. ఎవరికైనా సరే ఇది అశ్లీలత, అసభ్యత అనిపిస్తే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎందుకైనా అంటే సరే చట్టం దృష్టిలో పక్కన పెడితే కృష్ణ కుమార్ గారి దృష్టిలో ఏదైనా అసభ్యత అనేది ఉందా లేదా? కృష్ణ కుమార్ గారి దృష్టిలో ఏదైనా అసభ్యత అనేది ఉందా లేదా? అసలు మీరు నన్ను అడగొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు 10 సార్లు మీరు ఎందుకు నన్ను మీరు ప్రవోక్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మీరంతా కొమ్ముకి మాట్లాడితే నేనేమి చేయలేను. ఓకే, లాయర్ అడ్వకేట్ ఆజాద్ నాకు ఒక మాట చెప్పండి. అడ్వకేట్ ఆజాద్, మీరు అంటూ ఉన్నారు కదా రికార్డింగ్ డాన్సులు, కొన్ని చోట్ల న్యూడ్ డాన్సులు వేస్తున్నారు, తీసుకు లోపల పడేయాలని. రికార్డింగ్ డాన్సుల్ని ఇండీసెంట్ బిహేవియర్ కింద తీసుకుని వచ్చి లోపల వేస్తున్నారు. మా ఉపాధి దెబ్బతింటుందేనా? చెడ్డీలు వేసుకున్న డాన్సర్లు, స్టేజ్ మీద డాన్సర్లు మా ఉపాధి దెబ్బతింటుంది, పోలీసులు కేసులు పెడుతున్నారు, రికార్డింగ్ డాన్స్ కానీ అంటున్నారు. ఒక లాయర్గా మీరు చెప్పండి, చెడ్డీ వేసుకుని అదే పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. హీరోయిన్స్ కేమో సినీ ప్రీ రిలీజ్లకి ఇట్లకి హీరోయిన్స్ డాన్స్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఒక సాధారణ మహిళ పొట్టగూడు కోసం చెడ్డీ వేసుకుని రికార్డింగ్ డాన్స్ మీద డాన్స్ చేస్తే అశ్లీల డాన్స్, ఇదిగో నిర్వాహకులు అదిగో చేశారని పాపం ఆ మహిళను కూడా తీసుకెళ్లి లోపలేస్తుంటారు పట్టుకుని. ఎన్ని కేసులు చేయలేదా? కేసులు బుక్ చేస్తారా? ఒక్క నిమిషం కేసులు బుక్ చేయరా? చూపించనా? రికార్డింగ్ డాన్సులు ఒక్క నిమిషం చెడ్డీ, ఒక్క నిమిషం ఆజాద్, నేను చెప్పేది ఆజాద్ ఒక్క నిమిషం. చెడ్డీ వేసుకుని రికార్డింగ్ డాన్స్ లో స్టేజ్ మీద ఒక మహిళ డాన్స్ చేస్తే అది అశ్లీల నృత్యం కింద పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా? నాకు ఒకటి చెప్పు. నేను ఒకటి చెప్తున్నా, నిర్వాహకులు అరెస్ట్ చేస్తారా? ఎందుకు అంటే ఆ డాన్స్ లో ఏముంది? సినిమా పాట ఊ అంటావా మావా, అదే పాట రికార్డ్ చెప్పలేమండి సార్. ఇప్పుడు మీరు చెప్పే రికార్డింగ్ డాన్స్ కి దీనికి అంశం కాదు. మీరు మోకాలకు ముడిపెట్టదు. ఒక్క నిమిషం అని చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ డ్రెస్ సెన్స్ లో వచ్చినప్పుడు కొంతమంది ఫుల్ డ్రెస్ వేసుకుని డాన్స్ వేస్తే, భరతనాట్యం లాంటి అలాంటివి వేస్తే అరెస్ట్ చేయండి కదా. ఒక్క నిమిషం. ఓకే, అంటే చేస్తే తప్ప ఫుల్ గా స్కట్ వేసుకొని ప్రామాణిక అక్కడ కూడా అది అశ్లీలమే కదా. ఓకే, నేను ఒక్కటే అడుగుతున్నా, సంక్రాంతి వస్తుంది, రికార్డింగ్ స్టేజ్ పెట్టారు, ఎక్కడ జరుగుతాయి? తెలీదా? నువ్వు కూడా చూస్తావు. ఓకే, అది కాదు, నాకు ఒక్కటి చెప్పు. నీకు లాయర్గా ఇలాంటి కేసులు నాకు తెలీదు అని అంటే ఇప్పుడు అలా కాదు. చెడ్డీ వేసుకుని రికార్డింగ్ డాన్స్ స్టేజ్ మీద ఒక మహిళ డాన్స్ చేస్తే నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి ఆ రికార్డింగ్ డాన్స్ ఆపిస్తారా ఆపించరా? నాకు ఒకటి చెప్పు సార్. ఒకటి మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పేది ఒక ప్రాంతంలో జరిగే ఒక ప్రాంతం అనేది వదిలే రేపు కోనసీమ అమలాపురంలో ఓకే, కోడిపందాల పక్కన మళ్ళీ మాట్లాడదాం. కోడిపందాల గురించి మాట్లాడదు. ఇప్పుడు దేని గురించి మాట్లాడదామో దాని గురించే. నాకు ఒక్కటి చెప్పు. ఆజాద్ ఒకటి చెప్పు నాకు. ఒక రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజ్ మీద ఆల్రెడీ సినిమాలో ప్రదర్శించబడిన ఒక పాటను ఒక మహిళ చెడ్డీ వేసుకుని డాన్స్ చేస్తే అది అశ్లీల నృత్యం అని చెప్పి నిర్వాహకులను అరెస్ట్ చేసి ఆ ప్రోగ్రాముని ఆపించి ఈ మహిళను తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారా ఇవ్వరా? నాకు చెప్పు ఒకసారి. అది జరిగితే అంటే మీరు చెడ్డీ అని ప్రామాణికం అనొద్దు. మీరు ఎట్లా అంటారు? మరి ఏంటి? ఉల్ట్రా చేసుకో. నన్ను చెప్పలేదు సార్.
ఫుల్ డ్రెస్ వేసుకో, నేనేం చూడలేదు.